ఐపీఎల్ వల్లనే విదేశీ ఆటగాళ్లను అర్థం చేసుకోగలిగానని చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్ కోసం సమాయత్తమవుతున్న ధోనీ మంగళవారమే చెన్నైకి చేరుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ ప్రీ సీజన్ ప్రాక్టీస్ క్యాంపులో పాల్గొననున్నాడు. ఈ క్రమంలో ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోనీ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. ఫస్ట్ సీజన్ నాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్ అరంగేట్ర సీజన్ 2008లో చెన్నై సూపర్ కింగ్స్ చాలా సమతూకంగా ఉంది. అప్పటి జట్టులో స్టార్ ఆల్రౌండర్లు ఉన్నారు. మాథ్యూ హెడెన్, మైక్ హస్సీ, ముత్తయ్య మురళీధరన్, జాకోబ్ వోరం వంటి స్టార్ ఆటగాళ్లను ఒకే డ్రెస్సింగ్ రూంలో ఉంచటం, అందరి గురించి పరస్పరం తెలుసుకోవడం నాకు సవాలుగా మారింది. ఒక జట్టుకు సారథ్యం వహించేటప్పుడు అందులో ప్రతి ఆటగాడిని పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఆటగాడి గురించి పూర్తిగా తెలిసినప్పుడే అతనిలోని బలాలు, బలహీనతలను అంచనా వేయగలం. అప్పుడే జట్టును సరైన దిశలో నడిపించగలం. ఐపీఎల్ కారణంగానే నాకు విదేశీ ఆటగాళ్లను అర్థం చేసుకునే అవకాశం లభించింది. అప్పటివరకు ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లతో నేను ఎక్కువగా మాట్లాడేవాడిని కాదు. కానీ ఐపీఎల్ కారణంగా వారితో సాన్నిహిత్యం పెరిగింది. ఈ టోర్నీతోనే విదేశీ ఆటగాళ్లను అర్థం చేసుకోగలిగాను. వారి సామర్థ్యాలతో పాటు బలహీనతలు తెలుసుకున్నాను. వారి సంప్రదాయాలు ఎంతో కూడా తెలిశాయి. వీటివల్లే ఐపీఎల్ మరింత ఆసక్తికరంగా, ప్రత్యేకంగా మారింది అని ధోనీ చెప్పుకొచ్చాడు.